వీణా చెప్పండి నాన్న. ఎంటెక్ అయిపోవచ్చింది కదా, నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. ఏ ఎందుకు? నువ్వు మీ ఆయన కలిసి రీల్స్ లో తైతక్కలాడ్డానిక? అయినా ఇదేంటి ఇలా తయారయ్యావు? చిన్నప్పుడు తెగ సిగ్గుపడేదానివి, ఇప్పుడేంటి డైరెక్ట్ గా అడిగేస్తున్నావు? పెళ్లికి నీకెందుకురా తొందర? నేను చిన్న పిల్లని కాదు నాన్న. నా ఫ్రెండ్స్ అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఇంకా నువ్వు లేట్ చేస్తే నేనే చేసుకుంటా. ఆఖరికి ఇంటర్ కాస్ట్ అయినా సరే. అమ్మో అంత పని చేయకు. నీకు సరైన సంబంధం చూసి నేనే పెళ్లి చేస్తాను, సరేనా? సరే. వీణా. హా నాన్న. నీకో గుడ్ న్యూస్. ఏంటి నాన్న? మీ చిన్నత్త రిలేటివ్ రాఘవ ఉన్నాడు కదా, యుఎస్ఏ సాఫ్ట్వేర్ అతనేనా? అతనితో నీకు సంబంధం ఖాయం చేద్దాం అనుకుంటున్నాను. మీ జాతకాలు కూడా కలిసాయి. జాతకాలు కలిసాయని తొందర పడకండి నాన్న. అతని గురించి కనుక్కోండి. అంతా కనుక్కున్నాను, ఆల్ ఓకే. నీకు ఓకేనా? మీ ఇష్టం నాన్న. బాధపడకురా. పోలీసులను కొట్టినందుకు బాధగా లేదురా, చెయ్యి నేరాన్ని జైల్లో వేసారు చూడు, అందుకు బాధగా ఉంది. అంత టైం బ్యాడ్రా. ఐపీఎల్లో ఉండాల్సిన నువ్వు ఇలా జైల్లో ఉన్నావు. అవును, నాన్నెక్కడ్రా? నీకు బెయిల్ కోసం బయట లాయర్ల చుట్టూ తిరుగుతున్నాడు. సర్లే కానీ నీకు బిర్యానీ అంటే ఇష్టమని తీసుకొచ్చాను, తిను. వద్దురా. వద్దా? బయట ఎంతమందిని మేనేజ్ చేసి తీసుకొచ్చానో తెలుసా? స్మెల్ కూడా అదిరిపోయింది, తిను. స్మెల్ కూడా అదిరిపోయింది. చంటి, స్మెల్ అంటే గుర్తొచ్చింది. ఆ రోజు నేను ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు కార్లో ఏం లేదురా, ఖాళీగా ఉంది కార్ అంతా. కానీ పోలీసులు చెక్ పోస్ట్ దగ్గర చెక్ చేసినప్పుడు మాత్రం ఆ డ్రగ్ పార్సెల్ ఉంది. అంటే అక్కడ ఏదో జరిగి ఉండాలి. రై, ఎంతకైనా మంచిది ఒకసారి నువ్వు ఏరియాలో సీసీ కెమెరాలని చెక్ చేయరా, ఏదైనా క్లూ దొరకొచ్చు. ఓకే మామ. వాడిని పట్టుకున్న ప్లేస్ అయితే ఇదే, కానీ సీసీ కెమెరాలు స్పాట్ అయితే ఇదే బాబాయ్. బాబాయ్ కెమెరా. చూడండి. ఇదొక్కటి చాలరా నా కొడుకుని బయటికి తీసుకురావడానికి. బాబు చెప్పనా, ఇది కొంచెం పెన్ డ్రైవ్ లో కాపీ చేసి